and the ongoing construction of the Government Medical College. He interacted with the doctors to access the quality of medical services being provided to patients, expressing displeasure over the unhygienic conditions in and around the hospital. The minister called for immediate improvements. He also reviewed the progress of the medical college construction with the project representatives. Officials informed him that the college is expected to be completed by December this year. The minister expressed a strong dissatisfaction with the medical officers who failed to provide timely treatment to patients. He warned hospital staff that strict action would be taken if emergency cases are referred elsewhere without proper care. హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ని ప్రజలకి అందుబాటులో తీసుకురావాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాం. సార్, జిల్లా ఆసుపత్రి పర్యటించారు. అసలు అక్కడ సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయండి? అదే కొంత సిబ్బంది కొంత ఇబ్బందిగా ఉంది, డాక్టర్స్ కానివ్వండి, తర్వాత ఎక్విప్మెంట్ కూడా కొంత అవసరం కనపడతా ఉంది. తర్వాత ఈ బిల్డింగ్ ఏదైతే నిర్మాణంలో ఉందో అన్ని నిర్మాణాలు పూర్తయితే కొంత అకామిడేషన్ కూడా పెరిగిద్ది. ఎందుకంటే ఇప్పటికే హాస్పిటల్లో ఉన్న అకామిడేషన్ని కాలేజీ స్టార్ట్ చేయటం మూలంగా దాన్ని వాడుకుంటున్నారు. సో ఇంకా నాకు తెలిసి 2-3 మంత్స్లో ఇది పూర్తయిద్ది అనుకుంటున్నాం. పూర్తయిపోగానే ఉన్న అకామిడేషన్ ఏదైతే ఉందో హాస్పిటల్కి అప్పచెప్పి అప్పుడు అకామిడేషన్ కూడా అందుబాటులోకి వస్తుంది. హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ని ప్రజలకి అందుబాటులో తీసుకురావాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాం. సార్, జిల్లా ఆసుపత్రి పర్యటించారు. అసలు అక్కడ సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయండి? అదే కొంత సిబ్బంది కొంత ఇబ్బందిగా ఉంది, డాక్టర్స్ కానివ్వండి, తర్వాత ఎక్విప్మెంట్ కూడా కొంత అవసరం కనపడతా ఉంది. తర్వాత ఈ బిల్డింగ్ ఏదైతే నిర్మాణంలో ఉందో అన్ని నిర్మాణాలు పూర్తయితే కొంత అకామిడేషన్ కూడా పెరిగిద్ది. ఎందుకంటే ఇప్పటికే హాస్పిటల్లో ఉన్న అకామిడేషన్ని కాలేజీ స్టార్ట్ చేయటం మూలంగా దాన్ని వాడుకుంటున్నారు. సో ఇంకా నాకు తెలిసి 2-3 మంత్స్లో ఇది పూర్తయిద్ది అనుకుంటున్నాం. పూర్తయిపోగానే ఉన్న అకామిడేషన్ ఏదైతే ఉందో హాస్పిటల్కి అప్పచెప్పి అప్పుడు అకామిడేషన్ కూడా అందుబాటులోకి వస్తుంది. హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ని ప్రజలకి అందుబాటులో తీసుకురావాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాం. సార్, జిల్లా ఆసుపత్రి పర్యటించారు. అసలు అక్కడ సమస్యలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయండి? అదే కొంత సిబ్బంది కొంత ఇబ్బందిగా ఉంది, డాక్టర్స్ కానివ్వండి, తర్వాత ఎక్విప్మెంట్ కూడా కొంత అవసరం కనపడతా ఉంది. తర్వాత ఈ బిల్డింగ్ ఏదైతే నిర్మాణంలో ఉందో అన్ని నిర్మాణాలు పూర్తయితే కొంత అకామిడేషన్ కూడా పెరిగిద్ది. ఎందుకంటే ఇప్పటికే హాస్పిటల్లో ఉన్న అకామిడేషన్ని కాలేజీ స్టార్ట్ చేయటం మూలంగా దాన్ని వాడుకుంటున్నారు.